హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్క్లు అయితే ఇవ్వండి. బ్లౌజు వర్క్ చేశాను, తర్వాత అండ్ స్టిచ్చింగ్ ప్లస్ ఇది ఒకటి వర్క్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవి 2 శారీస్ వచ్చినాయండి. వీటికి కుచ్చులు వేయాలి. అదే శారీ పళ్ళుకి కుచ్చులు వేయాలన్నమాట. అయితే మనము సపరేట్గా థ్రెడ్తో వేస్తాం కదండి కుచ్చులు, అవి కావాలేమో అనేసి అడిగాను. కానీ కస్టమర్ అన్నారు లేదు, దీంట్లో వచ్చిన థ్రెడ్ తోటే వేసేయండి అని చెప్పేసి అన్నారు. అందుకని దీంట్లో ఉన్న శారీ పళ్ళులోనే థ్రెడ్స్ కొంచెం పెద్దగా ఎక్కువగా తీసి థ్రెడ్స్ కొన్ని తీసేస్తే ఇవన్నీ ఇలా వస్తాయి కదండి, అవి తీసి ఇలా వేసాను అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవి 2 శారీస్ అనమాట. ఇంకా అయితే మార్నింగ్ వర్క్ చేసుకుని ఇంక ఇవి 2 శారీస్ అయితే కుచ్చులు వేయాలి. అండ్ దీని తర్వాత అయితే ఒక బ్లౌజ్ ఒకటి ఉంది, వర్క్ పెట్టాలన్నమాట మిషన్ మీద. అది ఒక శారీ అయ్యింది. మీకు అదే దీన్ని ముందు వీడియోలో కూడా చూపించాను, ఒక బ్లౌజ్ పెట్టాలి అని చెప్పి. మల్టీ కలర్ థ్రెడ్ లేదు, అందుకే ఆపేసాను. తీసుకొచ్చాను కానీ పెట్టలేదు అన్నాను కదండి. ఇది పెట్టాలన్నమాట. అయితే నేను ఏం చేశానంటే ఈ కుచ్చులు వేయడానికి బాగుంటుంది అని చెప్పి మన ఏదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా, దానికి ఈ శారీని పెట్టానన్నమాట. ఇదిగో ఇలాగ క్లిప్స్ పెట్టి పెట్టేశానండి. అందుకని ఇప్పుడు వర్క్ పెట్టడానికి అవ్వట్లేదు అనమాట. ఇవి 2 అయిపోతేనే కానీ వర్క్ పెట్టడానికి అవ్వదు. తలదువ్వినంత బాగా దువ్వుతున్నాను దువ్వెనతో. అంటే ఎక్కడ చిన్న చిన్న దారాలు కూడా లేకుండా నీట్గా వస్తే ముళ్ళు వేయడానికి కూడా ఈక్వల్గా అన్నీ వస్తాయి, సమానంగా వస్తాయి కదా, అందుకని వేస్తున్నాను అనమాట. శారీస్ అయితే మంచి కాస్ట్లీ శారీస్ లాగే ఉన్నాయండి, పట్టు శారీస్ అనమాట. సరే సపరేట్గా వేసుకోమని చెప్పాను కానీ వాళ్ళైతే వద్దనేసి అన్నారు. అంటే ఇంట్లో లేడీస్ రాలేదన్నమాట, ఎవరో అదే వాళ్ళ ఇంట్లో ఫాదరో ఎవరో ఆయన చేత పంపించారు. జెంట్స్కి పెద్దగా తెలియదు కదా ఈ కుచ్చుల గురించి. ఆయనకి చెప్తే ఏమోనమ్మా వద్దులే, దీంతోటే వేసేయమన్నారు అని చెప్పేసి అన్నారు. సర్లే కదా అని ఇంకా వాటితోటే వేస్తున్నాను అనమాట. ఇవి 2 అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ పెట్టాలి. వర్క్ పెట్టిన తర్వాత ఇంకొక వర్క్ బ్లౌజ్ ఒకటి ఉందండి, అదైతే స్టిచ్ చేయాలి. ఇంకా మధ్యలో ఉంటాయి కదా ఇంట్లో పనులు, ఈవినింగ్ పనులు, ఇంకా అలాగా. యాక్చువల్గా అయితే అసలు వీడియోస్ నా వర్క్ అలాగా నాకు రోజు సరిపోతుంది అనమాట. అంటే సపరేట్గా వీడియో తీసి ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చి ఇవన్నీ ఎక్స్ట్రా పని కింద అయిపోతుంది. అయినా కూడా ఏదో ఒకటి మన టాలెంట్ ఏంటో చూపించుకోవాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అన్నట్టు వీడియోస్ చేస్తున్నాను. కానీ చాలా తక్కువ మంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి. ఎనివే కొంతమంది అయినా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. కుర్చీలు అయితే 2 శారీస్కి అయిపోయినాయి. ఇంక నెక్స్ట్ అయితే ఇవి ఫాల్ వేసాను అనమాట. చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో. ఏ పైనైనా నేనే చేసుకుంటానండి, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తుంటే సరిగ్గా చేయట్లేదు అనమాట. ఈవెన్ ఈ ఫాల్స్ వేయడానికి నేను బిజీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని, ఇస్తే అస్సలు సరిగ్గా వేసేవారు కాదనమాట. ఫినిషింగ్ నీట్గా ఉండేది కాదు. అందుకని నేను ఏం చేస్తానంటే నాకు ఎంతవరకు అయితే వర్క్ అవుతుందో అంతవరకు మాత్రమే నేను తీసుకుంటాను అనమాట. లేదంటే కొంచెం టైం తీసుకుంటాను. ఇంత షార్ట్ పీరియడ్ అంటే అయిపోతే కనుక అవుతుంది అని చెప్తాను, లేదు అంటే లేదండి లేట్ అవుతుంది అని చెప్పి లేట్ అయినా పర్వాలేదు అన్నట్టు అయితేనే తీసుకుంటానమాట. నీట్గా కుట్టేవాళ్ళు అయితే, నీట్గా వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా అయితే దొరికితే పెట్టుకుందాము, నాకు కూడా కావాలి అని చూస్తున్నాను. కానీ ఎవరు అయితే సెట్ అవ్వలేదండి, చూడాలి. ఇంకా శారీస్ పని అయితే కుచ్చులు వేసే పని అయితే అయిపోయింది. ఇంకా వర్క్ కూడా పెట్టేశాను, అది అవుతూ ఉంది. ఇంక బ్లౌజ్ అయితే ఇప్పుడు కటింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే బ్యాక్ హోల్ టైప్ వస్తుంది, ప్లస్ కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ కాబట్టి కొంచెం అయితే టైం అయితే పడుతుంది. మామూలు నెక్కలు కుట్టినట్టు కట్ వర్క్ స్టిచ్చింగ్ అంత ఈజీగా అయితే ఏమి ఉండదండి. కొంచెం అంటే తిప్పాలి కదా, వంపులయ్యి తిప్పుతూ స్లోగా కుట్టాలి కదా, కొంచెం టైం టేకిన్ అయితే ఉంటుంది అనమాట.
ఫైనల్లీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్, అక్కడక్కడ లైట్గా కొంచెం మల్టీ కలర్ థ్రెడ్తో టచ్ అప్ అన్నారనమాట. అంటే ఎక్కువ శారీస్ మీదకి వేసుకునేటట్టు అనమాట. తను మ్యారేజ్ శారీస్కి వాటికి బ్లౌజెస్ అన్నీ అదే మెజర్మెంట్లు మారిపోతాయి కదండి, పెళ్ళప్పుడు ఉన్నట్టు ఉండం కదా ఎవరిమి కూడా. తను కూడా బ్లౌజెస్ని కొంచెం సెట్ అవ్వట్లేదంట, ఇప్పుడు సరిపోవట్లేదు, అందుకని ఇలా మల్టీ కలర్లోని గోల్డ్ మీద గోల్డ్ జరీతోటే వేయమనేసి అన్నారనమాట. ఎక్కువ శారీస్ మీదకి పనికి వస్తుందని. ఫైనల్లీ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి బ్యాక్ హోలు కట్ వర్క్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి ఆ వర్కులు చేసుకుంటూ వీడియోస్ చేస్తూ ఉంటే కూడా కొంచెం ఎలా ఉంది అని కామెంట్ చేయడానికి కూడా మీరెవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొంతమంది బాగానే సపోర్ట్ చేస్తున్నారులేండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాగే మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏది బాగా అనిపించింది, ఇప్పుడు మిషన్ మీద వేసిన వర్క్ బాగుందా, ఈ బ్లౌజ్ వర్క్ బాగుందా కామెంట్ చేయండి. దీని శారీ కూడా చూపిస్తాను. శారీకి కాంట్రాస్ట్గా తీసుకున్నారనమాట బ్లౌజు. దానికి ఏదైనా సింపుల్ వర్క్ ఉంటే చెప్పండి అనేసి అంటే ఇది చెప్పి సేమ్ శారీ కలర్ థ్రెడ్ ఓన్లీ సింగిల్ కలర్ వేసానండి. చాలా అంటే చాలా అనమాట. ఎంత బాగుందంటే, ఎంత అఫీషియల్ లుక్తో ఉందంటే అంత బాగుందనమాట. చాలా బాగుంది, ముద్దుగా ఉందనమాట. చక్కగా సింపుల్గా చిన్న డిజైన్, చాలా అంటే చాలా బాగుందండి. ఇదేనండి ఈరోజు నా వీడియో అయితేని. ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.